ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు నిర్ణీత సమయంలో సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నూతన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ మనీషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్, కేఆర్ఆర్సి ఎస్డిసి జి రత్నమణి, సిపిఓ పిత్రిరాజ్ తదితర అధికారుల కాకినాడ జిల్లా చుట్టుప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను, వినతులను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని జేసీ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డ్ మంజూరు, కార్డులలోని పేర్లు మార్పులు చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్ లో నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, అన్నదాత సుఖీభవ పథకం వంటి అంశాలపై మొత్తం 482 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ పీసీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన వినతులను సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి హాజరు కాలేని అర్జీదారులు తమ యొక్క అర్జీలను మీకోసం.ఏపీ.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని జేసీ అపూర్వ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.